విశాఖపట్నం, గాజువాక. గాజువాక బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం విజయవంతం. 10 కోట్ల వ్యసన విముక్త ప్రతిజ్ఞలో భాగంగా విద్యార్థులు, యువత, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన బ్రహ్మకుమారీస్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, బ్రహ్మకుమారీస్ సంయుక్త ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల మంది వ్యసన విముక్త ప్రతిజ్ఞ లక్ష్యంతో గాజువాక బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మరియు మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న మత్తు పదార్థాల నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యూ పోర్ట్ సిఐ కామేశ్వరరావు, యూత్ యాక్టివిస్ట్ ఆదారి కిషోర్, గాజువాక మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ హేమలత ముఖ్య అతిథులుగా పాల్గొని మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, కుటుంబ, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి విలువలతో జీవించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ సోదరీమణులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అందరూ కలిసి వ్యసనాలకు దూరంగా ఉంటాం, వ్యసన రహిత భారత నిర్మాణానికి కృషి చేస్తాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం అనంతరం నశా ముక్త్ భారత్ అభియాన్ సందేశంతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.